హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పరిగెత్తుకుంటూ పూజారి గారి దగ్గరికి వస్తుంది. పూజారి గారు అవనిని చూసి, ఏంటమ్మా నువ్వు ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంటే, నన్ను కొంతమంది రౌడీలు తరుముకొచ్చారు. వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. గుడి గంట చప్పుడు రావడంతో భయపడి పారిపోయారు. మీరుండడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవని చెప్పిన మాటలకి ఇక పూజారి గారు, చూడమ్మా, నిన్ను ఈ గండం నుంచి ఆ పరమేశ్వరుడే కాపాడాడు. చూడమ్మా, రేపు గుడిలో విశిష్టమైన పూజలు ఉన్నాయి. పైగా రేపు చాలా మంచి రోజు. నువ్వు ఈ పూజల్లో పాల్గొంటే నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇక పంతులు గారైతే అవనితో చెప్తారు. అవని గుడిలోకి రావడానికి ఆలోచిస్తుంటే పంతులు గారు లోపల నుంచి అమ్మవారి చీరని తీసుకొచ్చి అవని చేతిలో పెట్టి, చూడమ్మా, ఈ చీరని ఆ కోనేటిలో స్నానం చేసి కట్టుకో. తర్వాత గుడిలో నువ్వు ఆ పరమేశ్వరుడికి సేవ చెయ్యి. ఖచ్చితంగా నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో, నువ్వు మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేరుతుంది అని చెప్పి పూజారి గారైతే వెళ్ళిపోతారు. ఇంకా అవని అయితే గుడి మొత్తాన్ని కూడా పువ్వులతో అందంగా డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే భరత్ అయితే ఉదయం అయిపోయింది, అక్కేంటి ఇంకా రాలేదు అని చెప్పి హడావుడిగా బండి తీస్తుంటే ఇక ప్రణతి అయితే, భరత్, వదిన వదిన ఇంకా రాలేదనేనా వెళ్తున్నావు అని అంటుంటే, అవును, అక్క కోసమే వెళ్తున్నాను. ఇంటి దగ్గర అక్క లేదని మీ చిన్నదిన చెప్పింది. కానీ వాళ్ళే అక్కని ఎంతలా అవమానించుంటారో, ఇంటికి కూడా రాలేదని భరత్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక ప్రణతి అయితే, ఒక్కసారి ఫోన్ చేస్తే అని అంటుంటే, నిన్న ఆవిడ చాలా పొగరుగా చెప్పింది, ఇంకొకసారి ఫోన్ కూడా చెయ్యొద్దని. మళ్ళీ ఆవిడికి ఎలా చేస్తాను? అక్కని వెతికి నేను తీసుకొస్తాను అని చెప్పి భరత్ అయితే ఇక ఊరంతా వెతకడం మొదలు పెడతాడు. అలాగే ఇంకా ప్రణతి కూడా, వదిన ఇంటి నుంచి వచ్చేసి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? మొన్ననే వదిన్ని ఎంతలా అవమానించారో నాకు తెలియంది కాదు. ఇప్పుడు కూడా వదిన్ని అట్లాగే అవమానించి ఉంటారు. వదిన ఎంతగా బాధపడిందో, కనీసం ఇంటికి కూడా రాలేదు. వదినని ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు అని చెప్పి ప్రణతి అయితే ఇక గుడి దగ్గరికి బయలుదేరుతుంది. ఇంతలో గుడికైతే పార్వతి, రాజేంద్ర, అక్షయ్ ఆరాధ్యని తీసుకుని వస్తారు. ఇంకా పార్వతి అయితే, ఏవండి, నేను ఈ పెళ్ళికి రాలేనండి, నేను ఎంత రానన్నా నన్ను బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే, రాజేంద్ర, చూడు పార్వతి, మన కూతురు తప్పు చేసిందని, మన కూతురు వల్ల మనం అవమానపడ్డామని అందరికీ తెలుసు. ఇంకా ఇంకా మొహం దాచుకుని ఇంట్లోనే ఉంటే చూడు, చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. నా మాట విను, నాతో రా అని చెప్పి ఇక పార్వతిని తీసుకుని పైకి వెళ్తూ ఉంటే కరెక్ట్గా గుడి దగ్గర అవని కనిపిస్తుంది. ఇక ఆరాధ్య అయితే అమ్మ అంటూ అవని దగ్గరికి వెళ్ళబోతూ, అవనిని ఇంట్లో వాళ్ళు ఎంతలా అవమానించారో అది గుర్తు చేసుకొని, ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్తే మళ్ళీ అమ్మని వీళ్ళు ఏదో ఒకటి తిడతారు, తర్వాత అమ్మ బాధపడుతుంది అని చెప్పి ఇక ఆరాధ్య వాళ్ళ దగ్గరికి వెళ్లకుండానే ఇంకా వెళ్ళిపోతుంది. అది చూసిన అవని, ఆరాధ్య నా దగ్గరికి రావాలనుకుంది, పాపం వాళ్ళు ఏమన్నా అంటారని భయపడింది అని చెప్పి అవని అయితే తనలో తను బాధపడుతూ ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుని అదంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అదే టైంలో పెళ్లి కూతురు తరపు వాళ్ళైన వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా వస్తారు. ఇక వేదవతి అయితే గుడిలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దగ్గర ఉన్న అవనిని చూసి అలానే ఉండిపోతుంది. ఇక రామరాజు అయితే, బుజ్జమ్మ, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? రా, లోపలికి వెళ్దాం అని చెప్పి వేదవతిని తీసుకుని ఇంకా లోపలికి వెళ్తుంటే వేదవతి అవనిని అలానే చూస్తుంది. వేదవతి, ఏమైంది? ఎందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అని అంటుంటే, ఆ అమ్మాయి చూస్తుంటే ఎంత లక్షణంగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, పైగా దేవుడికి సేవ చేస్తుంది. తనని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించిందండి అని చెప్పి ఇక వేదవతి అయితే అవని గురించి
రామరాజుతో మాట్లాడుతుంది. ఇక వీళ్ళు లోపలికి వెళ్ళడంతోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అదిగోండి మామలు కూడా వచ్చేసారని ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా రామరాజు అయితే నా పేరు రామరాజు, మీరు అని అంటుంటే నా పేరు రాజేంద్ర ప్రసాద్, ఈవిడ నా భార్య, వాడు నా పెద్ద కొడుకు, ఇదిగో ఈ పెళ్లి కొడుకు నా పెద్ద కొడుకు దగ్గర పనిచేస్తున్నాడు, చాలా నమ్మకస్తుడు, అలాగే మంచివాడు, తల్లి తండ్రి లేకపోవడం వల్ల వాడి పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తానని తనకి మాటిచ్చాను, అందుకే ఇక్కడికి వచ్చాం అని అంటుంటే ఇక రామరాజు వేదవతి కూడా ఈ అమ్మాయి మాకు బాగా కావలసిన వాళ్ళమ్మాయి, చాలా బుద్ధిమంతురాలు, చిన్నప్పుడే అమ్మ నాన్నని కోల్పోయింది, హాస్టల్లోనే చదువుకుంది, తనకి కావలసిన అన్నీ మేమే చూసుకున్నాం, ఇప్పుడు తను ఇష్టపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక రామరాజు కూడా వాళ్ళతో చెప్తాడు. అలా రెండు కుటుంబాలు మాట్లాడుకుంటూ వాళ్ళకైతే పెళ్లి జరిపిస్తూ ఉంటారు. ఇంతలో పూజారి గారు, అమ్మ అవని ఇక్కడ పెళ్లి జరుగుతుంది, నువ్వు కూడా రామ్మా, అలా దూరంగా నుంచుంటావేంటి అని చెప్పి అవనిని పిలవడంతో ఇక అవని కూడా అక్కడికి వస్తుంది. ఇక ఇంతలో పార్వతి అయితే పంతులు గారిని అవనిని అక్కడికి పిలవద్దన్నట్టుగా చెప్పటానికి పంతులు గారిని పిలవబోతుంటే రాజేంద్ర పార్వతి చెయ్యి పట్టుకుని, చూడు పార్వతి, ఇక్కడ నువ్వు అరిచి గొడవ చేస్తే పోయేది మన పరువే, నువ్వు ఈ పెళ్ళి జరిగే వరకు ఏం మాట్లాడకు అని అంటూ ఉంటే ఇక పార్వతి కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా పంతులు గారైతే అమ్మాయికి అబ్బాయికి రెండు కుటుంబాలు కలిసి దగ్గరుండి మరి పెళ్లి జరిపిస్తారు. ఇది ఇలా ఉండగా భరత్ అయితే అవని కోసం ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. భరత్ని చూసిన పల్లవి అయితే, ఏయ్ మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే దానికి భరత్ అయితే, చూడండి నేనేమి మీ ఇంట్లో ఉండడానికి రాలేదు, మా అక్కని తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు, మీ అక్క ఇక్కడ ఎందుకుంటుంది, రాత్రే కదా వెళ్ళిపోయింది అని అంటుంటే, చూడండి మీరు అబద్ధం చెప్తున్నారు, మా అక్క ఆరాధ్య పుట్టినరోజు కోసం ఇక్కడికి వచ్చింది, తరువాత ఇంటికి రాలేదు, మర్యాదగా మా అక్క ఎక్కడుందో చెప్తారా లేదా అని అంటూ ఉంటే దానికి పల్లవి, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావు, మీ అక్కేమి ఇక్కడ లేదని చెప్పాం కదా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రేయ కూడా వస్తుంది. శ్రేయ, ఎంత ధైర్యం నీకు, మా ఇంటికి వస్తావా అని చెప్పి శ్రేయ అయితే భరత్ మీద విరుచుకుపడుతుంటే, చూడండి నేను మీ ఇంటికి కావాలని రాలేదు, మా అక్కని తీసుకెళ్తానికే వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇంతలో కమల్ అక్కడికి వచ్చి, భరత్ ఏంటి ఇక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని అంటూ ఉంటే ఇక పల్లవి, కమల్ బావా ఏం చేస్తున్నావు, తనేమి ఈ ఇంటికి అల్లుడు కాదు, లోపలికి తీసుకొచ్చి మర్యాదలు చేయడానికి అని అంటుంటే ఇక పక్కన ఉన్న శ్రీకర్ అయితే, అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు, తను ఈ ఇంటికి అల్లుడే, నువ్వు మర్చిపోయావేంటి, తను మన ప్రణతికి భర్త, మరి ఈ ఇంటికి అల్లుడే కదా, అల్లుడికి చెయ్యవలసిన మర్యాదలు చెయ్యాలి కదా అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి శ్రేయ, చూడండి తనేమి అత్తయ్య మావయ్య ఇష్టపడి మన ప్రణతితో పెళ్లి జరిపించిన వ్యక్తి కాదు, తను మన ప్రణతి మెడలో బలవంతంగా తాళి కట్టాడు, అట్లాంటి వ్యక్తి ఈ ఇంటికి అల్లుడెలా అవుతాడు అని చెప్పి అందరూ కూడా భరత్ని అవమానిస్తారు. ఇక శ్రీకర్ని, చూడండి నేను మీరేదో మర్యాదలు చేస్తారని నేను ఇక్కడికి రాలేదు, మా అక్కని తీసుకెళ్తానికి వచ్చాను, మా అక్క ఎక్కడుందో చెప్పండి అని అంటుంటే ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరూ కలిసి, అదేంటి వదిన ఇంటికి రాలేదా, వదిన రాత్రే కదా వచ్చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ కంగారు పడతాడు. ఏంటి అక్క ఇంటికి బయలుదేరిందా, మరి ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని చెప్పి భరత్ భయపడుతుంటే భరత్తో పాటు కమల్ అలాగే శ్రీకర్ కూడా భయపడతారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వదిన బాధపడింది, వదిన ఈ బాధతో లేదు వదిన ఎప్పుడు కూడా అట్లాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోదు, అన్నయ్య ఎలా అయినా సరే వదిన్ని వెతకాలి అని చెప్పి ఇక ముగ్గురు కూడా తలా వైపు వెళ్తారు. ఇక్కడ చూస్తే ప్రణతి
గుడి దగ్గరికి ఆటోతో వస్తుంది. ఇక గుడి దగ్గరికి దిగి ఖచ్చితంగా వదిన ఎక్కడే ఉంటుంది, తను బాధపడిన ప్రతిసారి వదిన ఈ గుడిలోనే కూర్చుంటుంది అని చెప్పి ఇక ప్రణతి అయితే గుడి లోపలికి వెళ్తూ ఉండగా అదే టైంలో అవని అయితే ప్రణతిని చూస్తుంది. ప్రణతి ఏంటి ఇప్పుడు వస్తుంది అని చెప్పి ఇక కంగారుగా అవని కిందకి దిగుతుంది. ఇంతలో పంతులు గారైతే చూడండి, మీ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగింది. అలాగే మీ నిండు నూరేళ్ల జీవితం సంతోషంగా ఉండాలి అంటే, మీరు కోరికన్న కోరికలు తీరాలంటే ఇదిగోండమ్మా ఈ ముడుపుని అదిగో ఆ చెట్టుకు కట్టండి, ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి పూజారి గారైతే ఇక ఆ కొత్త జంటకి ముడుపునైతే ఇస్తుంది. అది చూసిన ఆరాధ్య అయితే ఆ ముడుపు కడితే నిజంగానే కోరిన కోరికలు తీరుతాయా పూజారి గారు అని చెప్పి పంతులు గారిని అడగడంతో ఇక పంతులు గారు అవును తల్లి, ఖచ్చితంగా ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు తీరుతాయి. ఇదిగో కావాలంటే నువ్వు కూడా స్కూల్కి ఫస్ట్ రావాలని కోరుకో, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక ఆరాధ్యతో పంతులు గారు మాట్లాడతారు. పంతులు గారు చెప్పినట్టు ఆరాధ్య కూడా ముడుపుని కట్టాలి అనుకుంటుంది. ఇంతలో రామరాజు, వేదవతి, అక్షయ్ని చూస్తారు. ఇక పార్వతి అయితే ఏంటండి అలా చూస్తున్నారు, వాడు నా పెద్ద కొడుకు, ఇదిగో వాడి కూతురు ఆరాధ్య అని చెప్పడంతో మరి ఈ బుడ్డదాని అమ్మ ఎక్కడుంది అని చెప్పి ఇంకా వేదవతి అడగడంతో దానికి పార్వతి అయితే కాసేపు తడబడుతూ తను అంటుంటే ఏమైందండి, ఆవిడ రాలేదా అని అడగడంతో అవును, తను వేరే పని మీద ఊరెళ్ళింది, అందుకే రాలేకపోయింది అని చెప్పి పార్వతి అయితే వాళ్ళతో చెప్తుంది. ఇక వేదవతి అయితే పాప చాలా ముచ్చటగా ఉంది అని ఇక ఆరాధ్యని ముద్దులాడుతుంది. ఆరాధ్య మాత్రం చెట్టుకి తను ముడుపు కట్టాలని పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒక ముడుపుని అడిగి తీసుకొని దాన్ని తీసుకెళ్ళి చెట్టుకి కట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ చెట్టు అందకపోవడం వల్ల ఆరాధ్య చాలా ఇబ్బంది పడుతుంది. ఇదేంటి, ఈ ముడుపుని చెట్టుకి కట్టలేకపోతున్నాను, ఇప్పుడు నా కోరిక తీరదా అని చెప్పి ఆరాధ్య బాధపడుతుంటే ఇంతలో ఇంకా వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా ఆరాధ్య ఏంటి చెట్టుకి ముడుపు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు అని అంటుంటే అవును తాతయ్య, ఈ చెట్టుకి ముడుపు కడదామని ఎంతలా ప్రయత్నిస్తున్నా చెట్టు నాకు అందట్లేదు అని అంటూ ఉంటే ఇక వేదవతి అలాగే రామరాజు ఇద్దరూ కలిసి ఆరాధ్యని ఎత్తుకుని దగ్గరుండి మరి ముడుపు కట్టిస్తారు. ఆ తర్వాత రామరాజు అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకొని బుజ్జి తల్లి, చెట్టుకి ముడుపు కట్టావు, ఏం కోరుకున్నావు దేవుణ్ణి అని అంటూ ఉంటే మా అమ్మ నాన్న ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక ఆరాధ్య మాట్లాడుతుంటే ఆ మాట విన్న రామరాజు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా, మీ అమ్మ ఊరెళ్ళింది అంతే అని చెప్పడంతో లేదు మా అమ్మ ఊరు వెళ్ళలేదు, మా అమ్మ ఇక్కడే ఉంది, నానమ్మ మీకు అబద్ధం చెప్పింది, మా అమ్మ నాన్న విడిపోయారు, నానమ్మ అమ్మని ఇంటి నుంచి పంపించేసింది అని చెప్పి ఇక ఆరాధ్య అయితే తన ముద్దు మాటలతో రామరాజుకి అలాగే వేదవతికి చెప్పడంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అదేంటండి, అమ్మాయి ఎదురుగుండానే కనిపిస్తున్నా ఆవిడ అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పింది, అసలు ఏమై ఉంటుంది, ఒక్కసారి తనతో మాట్లాడి చూద్దామా అని చెప్పి వేదవతి అలాగే ఇంకా రామరాజు ఇద్దరు కూడా అవనితో మాట్లాడడానికి అవని దగ్గరికి వెళ్తారు. ఇక అవని అయితే ప్రణతితో మాట్లాడుతూ ప్రణతి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నేనే వచ్చేస్తాను కదా అని అంటుంటే వదిన నువ్వు ఇంటికి రాకుండా గుడిలో ఉన్నావంటే అప్పుడే అర్థమవుతుంది నిన్ను ఇంట్లో అందరూ ఎంతలాగా అవమానించారో, ఎన్నేసి మాటలు అన్నారు అని అంటుంటే దానికి అవని లేదు ప్రణతి, ఎవ్వరూ నన్ను ఏది అనలేదు, ఈరోజు గుడిలో విశిష్టమైన రోజంట, అందుకే గుడిలో పూజలు జరుగుతుంటే సహాయంగా ఇక్కడ ఉన్నాను అని అంటుంటే చాలు వదిన, ఇప్పటికే నా వల్ల చాలా మాటలు పడ్డావు,
ఇంకా ఇంకా అవమానపడకు. నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. భరత్కి నాకు పెళ్ళి కాలేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తన వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను. నన్ను నన్ను నేను ప్రేమించిన వ్యక్తిని కలపడానికి వదిన భరత్తో నాకు పెళ్ళైనట్టు మీ అందరి ముందు అబద్ధం చెప్పిందని ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్తాను అని చెప్పి ఇక ప్రణతి అయితే అవనితో అంటుంటే, అవని, ప్రణతి, నీకేమన్నా పిచ్చి పడిందా? పెళ్ళి కాకుండానే తల్లివయ్యావన్న నిజం వాళ్ళకి తెలిస్తే ఎంతలా బాధపడతారో నీకు తెలీదా? చూడు, నువ్వేం తొందరపడకు. సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను. నా మాట విను అని చెప్పి ఇక అవని అయితే ప్రణతితో చెప్తుంది. అదంతా విన్న రామరాజు అయితే, అదిగో చూసావుగా, ఆ అమ్మాయి ఇంటి నుంచి వచ్చేయడానికి కారణం అది సంగతి. ఆడపడుచు జీవితాన్ని కాపాడడం కోసం తన జీవితాన్ని బలంగా పెట్టుకుంది. ఆడపడుచుని అలాగే తను ప్రేమించిన వ్యక్తిని కలపడం కోసం కుటుంబంలో వాళ్ళకి దూరం అయ్యింది అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్తాడు. వేదవతి, నిజంగా ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారా అండి? తన స్వార్థం కోసం ఆలోచించుకునే ఈ రోజుల్లో తన ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టడం కోసం కుటుంబానికే ఒక శత్రువులా మారిపోయింది అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతుంది. ఇంతలో పూజారి గారు, అమ్మా, పెళ్ళి పూర్తయింది. అమ్మాయి అబ్బాయితో చేయవలసిన తంతులన్నీ చేసేసాము. ఇంకా పెద్దవాళ్ళ దీవెనలు కూడా తీసుకోండి అని చెప్పి ఇంకా పంతులు గారు చెప్పడంతో పెళ్లి కూతురు వచ్చి రామరాజు అలాగే వేదవతిని బాబాయ్, పిన్ని రండి అని పిలవడంతో ఇక వాళ్ళైతే అక్కడికి వెళ్తారు. ఇక రెండు కుటుంబాల వాళ్ళు పూజారి గారితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అవని ప్రణతిని తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంకా భరత్ అలాగే కమల్, శ్రీకర్ కూడా అక్కడికి వస్తారు. వదిన, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం మొత్తం వెతికాము అని అంటుంటే ఇక భరత్ అయితే, అక్క, నువ్వు బాగానే ఉన్నావు కదా? వీళ్ళందరూ కలిసి నిన్ను ఎన్నేసి మాటలు అన్నారో, నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఇంటికి కూడా రాలేదు, ఇక్కడే ఉన్నావు అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే పార్వతి మాత్రం, ఏంటి మీ అక్కని మేమందరం కలిసి అవమానించామా? తను చేసిన దానికంటే మేం చేసింది చాలా తక్కువ. 20 ఏళ్ళు కని పెంచిన మా కూతుర్ని మా నుంచి దూరం చేసింది. ప్రేమ అనే మాయలో నా కూతురు పడేలా చేసింది. చివరికి ఎందుకు పనికిరాని నీలాంటి వాడికిచ్చి పెళ్లి జరిపించింది. ఎంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి పార్వతి అయితే ఇక అవనిని నిందిస్తుంటే, అవని, అత్తయ్య, మీరు ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే, చాలు, ఇంకా ఏం చెప్తావు? ఇప్పటికే మా పరువు తీసేసావు. నా కూతురి పెళ్లిని చెడగొట్టావు. ఇక్కడ శుభమా అంటూ పెళ్లి జరుపుకున్న ఈ జంట దగ్గరికి ఎందుకు వచ్చావు? నీలాంటిది ఇక్కడ ఉందంటే ఎలాంటి పెళ్ళిళ్ళైనా పెటాకులు అయిపోతాయి. వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవనిని అందరి ముందు అవమానిస్తుంది. ఇక అక్కడే ఉన్న వేదవతి అయితే చాలా ఆవేశంగా, ఆపండి, ఆపండి, పెద్దవాళ్ళయ్యుండి ఇట్లా అయినా మాట్లాడేది అని చెప్పి ఇక వేదవతి అంటుంటే దానికి పార్వతి, చూడండి, దీని గురించి మీకు పూర్తిగా తెలీదు. మంచితనం అనే ముసుగు వేసుకుని అందరినీ మోసం చేస్తుంది. అలాగే ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుంది అని అంటుంటే, చూడండి, నిజం తెలియక అన్యాయంగా మీ కోడలి మీద పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటే దానికి రాజేంద్ర, లేదు, మీకే నిజం తెలియక పొరపాటు పడుతున్నారు. ఎన్ని రోజులు తను ఎట్లాంటిదో తెలియక తనని వెనకేసుకొచ్చి నా భార్యతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను. కానీ నలుగురిలో తల దించుకునేలా చేసింది. నా కూతుర్ని మా నుంచి దూరం చేసింది. ఇదిగో తన తమ్ముడికిచ్చే పెళ్లి చేసింది అని అంటుంటే ఇక రామరాజు అయితే, చూడండి, మీరు అనవసరంగా ఆ అమ్మాయిని నిందిస్తున్నారు. ఒక్కసారి తను ఏం చెప్తుందో మీరు కూడా వినడానికి ప్రయత్నించండి అని అంటుంటే ఇక అక్కడ ఉన్న అక్షయ్, చూడండి అంకుల్,
మీకు నిజం తెలియక అట్లా మాట్లాడుతున్నారు. తను ఏమేం చేసిందో మాకందరికీ తెలుసు అని చెప్పి ఇక అక్షయ్ అంటూ ఉంటే వేదవతి ఏం తెలుసు మీకు? వచ్చిన కాసేపటికే ఆ అమ్మాయి మంచితనాన్ని తెలుసుకున్నాం. అట్లాంటి అమ్మాయిని ఇంతవరకు ఎక్కడ చూడలేదని ఎంతగానో ముచ్చారిపోయాం. కానీ ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. తన గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు తను మీ అందరి ముందు దోషిలా నిలబడ్డానికి కారణమేంటో మీకు తెలుసా? మాట్లాడితే తన తమ్ముడికిచ్చి నీ చెల్లెల జీవితాన్ని పెళ్లి చేసి నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిందంటూ తన మీద నిందలు వేస్తున్నారు. అసలు తన తమ్ముడికి నీ చెల్లెలకి పెళ్ళే కాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి, వేదవతి ఏం మాట్లాడుతున్నావు? నా కూతురికి తన తమ్ముడితో పెళ్లి జరగలేదా అని అంటుంటే పక్కన ఉన్న రామరాజు, వేదవతి నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. లేదండి, నేనేం ఆవేశపడట్లేదు. వీళ్ళందరికీ నిజం చెప్తున్నాను. తను చెప్పవలసిన నిజాన్ని నేను చెప్తున్నాను. తను మీ అందరితో మాట్లాడాలని, మీకు నిజం చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఆ అమ్మాయిని మాట్లాడిస్తున్నారా? అసలు తను చెప్పవలసిన విషయాన్ని చెప్పనిస్తున్నారా? తనే గని లేకపోతే ఈరోజు మీ కూతురు మీ కళ్ళ ముందు ప్రాణాలతో బ్రతికుండేదే కాదు, నీ కూతురు చచ్చిపోవాలి అనుకుంది. కానీ ఆ అమ్మాయి నీ కూతురి ప్రాణాలని కాపాడి మీ కళ్ళ ముందు నించోపెట్టింది. తన తమ్ముడు జీవితం పాడవుతుందని తెలిసి కూడా నీ కూతురితో పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు? తన తమ్ముడు జీవితం ఎందుకు పాడవుతుంది? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కదా, తనతో పాటు కోట్ల ఆస్తి వస్తుందని ఆశపడుతున్నాడు అని అంటుంటే, చూడండి, మీ ఆస్తి కోసం నిజంగానే తన తమ్ముడితో పెళ్లి జరిపించి ఉంటే తను మీ నుంచి ఇలా దూరంగా ఎందుకుండేది? మీతో గొడవపడి అక్కడే ఉండేది కదా. కానీ తను అట్లాంటి తప్పు చేయలేదు. ఇంకొక మాట, నీ కూతురు పెళ్ళి కాకుండానే తల్లయ్యింది. తన కడుపులో బిడ్డ ఉందనే విషయం మీకెవ్వరికీ చెప్పుకోలేక చచ్చిపోవాలి అనుకుంది. కానీ తన కడుపులో బిడ్డని కాపాడి తన జీవితాన్ని నిలబెడతానని మాటిచ్చింది. అట్లాంటి మంచి వ్యక్తి గురించి మీరిలా తప్పుగా ఆలోచించి తనని బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే అవని గురించి, అలాగే అవని ప్రణతి విషయంలో ఏదైతే చేసిందో జరిగిందంతా కూడా పార్వతికి రాజేంద్రకి చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర కుప్పకూలిపోతారు. ఇక అక్షయ్ అయితే ప్రణతి దగ్గరికెళ్ళి, ప్రణతి వాళ్ళు చెప్పింది నిజమా? భరత్కి నీకు పెళ్ళి జరగలేదా అని అంటుంటే, అవునన్నయ్య, భరత్ నన్ను పెళ్ళి చేసుకోలేదు వదినా. నేను కడుపుతో ఉన్న నిజాన్ని మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేక భరత్తో నాకు పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పింది. నన్ను ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడు. నా జీవితాన్ని నాశనం చేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వాడి కోసమే వదిన, అలాగే తన తమ్ముడు భరత్ వెతుకుతున్నారు. కానీ అదేది మీకు తెలియక వదిన్ని నిందించారు. నా జీవితాన్ని కాపాడడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నట్టు నా పక్కన నిలబడిన భరత్ని నాన్న కొట్టాడు, తిట్టాడు, అవమానించారు. ఇక చాలు, ఇంతవరకు జరిగింది చాలు. నేను తప్పు చేశాను. మీరు కొట్టాలన్నా తిట్టాలన్నా నన్ను కొట్టండి, వదిన్ని మాత్రం ఏమీ అనద్దు అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా గుడిలో అందరి ముందు చెప్తుంది. ఒక్కసారిగా నిజం విన్న పార్వతికి గుండె పగిలినంత పనవుతుంది. ఇక రాజేంద్ర అయితే అవని దగ్గరికి వెళ్ళి, అమ్మా అవని, నువ్వు నా కుటుంబాన్ని, నా కుటుంబంలో మనుషులకి మంచి చేయాలని చూస్తున్నావు. కానీ అదేది తెలియక నిన్ను చాలా రకాలుగా అవమానించాం, నిందించాం. మమ్మల్ని క్షమించవా అని చెప్పి ఇక రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా అవరిని క్షమాపణలు అడుగుతారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రణతిని ప్రేమించి మోసం చేసిన వ్యక్తిని ఎలా పట్టుకుంటారు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా తెలియాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు